సంజు, ఇప్పుడు ఫ్రిడ్జ్ లో మనము పాలు, పెరుగు ఇంకా చాలా పెడతాం కదా, సాంబారు, రసం అంతా మిగిలిపోయింది అన్ని పెడుతుంటాం కదా. మనం ఏమనుకుంటామంటే ఫ్రిడ్జ్ లో ఉంది కదా అనేసి దానిపైన మూత పెట్టము. బట్ దాంతో పాటు కూరగాయలు కూడా ఉంటుంది. అవునా, ఆకుకూరలు తెస్తాము, వెజిటబుల్స్ తెస్తాము, దానికంతా మూత ఉండదు. మొన్న ఏమైందంటే ఇట్లనే పాలపైన మూత పెట్టలేదంటే ఎవరో ఒక ఆవిడ, ఈ కూరగాయల్లో ముఖ్యంగా ఆకుకూరల్లో ఉండే చిన్న చిన్న పురుగులు ఉంటుంది చూడు, కొన్ని విష పురుగులు కూడా ఉంటుంది, మనకు తెలియదు అది. అది పాలల్లోకి వెళ్ళిపోయిందంట, ఫ్రిడ్జ్ లోనే ఉంది కాబట్టి. నెక్స్ట్ డే 2 పిల్లలు ఆ పాలు తాగినారు, 2 చనిపోయినారు. ఎంత అసలు వినడానికి ఎట్లుంది చూడు. కాబట్టి మెయిన్ చెప్పదలుచుకుంది ఏమంటే, మనం ఫ్రిడ్జ్ లో ఉంది కదా, డోర్ ఉంది కదా ఫ్రిడ్జ్ కనేసి పాలు, పెరుగు అన్ని తీసి పెట్టేస్తే చాలా చాలా డేంజర్. ప్రతి దానిపైన గిన్నె పైన మూత పెట్టాలి. మెయిన్ వెజిటబుల్స్ ఏం చేయాలంటే కవర్ లో పెట్టి దానికి ఒక రబ్బర్ బ్యాండ్ వేసినామంటే సపోజ్ ఏదైనా పురుగులు ఉంటే కూడా అది బయట రాకుండా ఉంటుంది. కాబట్టి ఎవరికైనా తెలియకపోతే, ఎవరైనా ఇలా చేసి ఉంటే దయచేసి అన్నిటిపైన మూత పెట్టండి, పర్టికులర్ గా ఫ్రిడ్జ్ లో.